సైబర్ నేరగాళ్లు రానున్న రోజుల్లో సవాళ్లుగా మారనున్నారని, వారికంటే ధీటుగా ఆలోచించగలిగితేనే ఈ కొత్త తరహా నేరాలను నియంత్రించగలమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ల పాటు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, వాటిని గాడిలో పెట్టాలని సూచించారు. శాంతి భద్రతలు అదుపులో ఉంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు, తద్వారా ఉద్యోగాలు వస్తాయన్నారు. తన అంచనాలకు అనుగుణంగా మీరు పనిచేయాలని, ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం పాటించాలన్నారు. ఇటీవల శిక్షణ పూర్తి చేసుకున్న ప్రొబేషనరీ ఏఎస్పీలు, ఎస్పీలతో రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమై దిశానిర్దేశం చేశారు. గతంలో రౌడీలు రాజకీయాల్లోకి వస్తామంటే పార్టీలు మద్దతు తెలిపేవి కావని, కానీ ఇప్పుడు నేరగాళ్లే రాజకీయ ముసుగు వేసుకుని వస్తున్నారన్నారు. మొన్నటి వరకు సామాజిక మాధ్యమాల్లో అసభ్య దూషణలు, పోస్టులతో అమానుష దాడి చేశారన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకుని ఈ పెడధోరణిని నియంత్రిస్తున్నామని చంద్రబాబు అన్నారు. వైకాపా ప్రభుత్వం పోలీసులను శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ కోసం కూడా రాజకీయ నేతలపై కక్ష తీర్చుకునేందుకు ఉపయోగించుకుంటున్నారు. గత 5 ఏళ్లలో పోలీసు వ్యవస్థకు చెడ్డ పేరు తీసుకొచ్చిందని చెప్పారు. రాష్ట్రాన్ని గంజాయి, డ్రగ్స్ హబ్గా మార్చేసిందన్నారు. ఫలితంగా నేరాలు పెరిగిపోయాయని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే గంజాయి, డ్రగ్స్ స్మగ్లింగ్కు అడ్డుకట్ట వేశామన్నారు. మీరు కూడా ఎక్కడా విధులు రాజీ పడుతున్నారు. గంజాయి రవాణా, బెల్ట్ షాపుల నిర్వహణ, ఇసుక అక్రమంగా తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోండి అని చంద్రబాబు పేర్కొన్నారు. మహిళలు, చిన్నారులపై నేరాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపాలని, అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తనకు జీవితంలో నిలబడే ధైర్యాన్నిచ్చింది పుస్తకాలే అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. కోటి ఇవ్వడానికి ఆలోచించను కానీ పుస్తకం ఇచ్చేందుకు ఆలోచిస్తానని చెప్పుకొచ్చారు. పుస్తక పఠనం లేకపోతే జీవితంలో ఏమయ్యేవాడినో అనిపిస్తుందని, తాను కోరుకుంటున్న చదువు పుస్తకాల్లో లేదని వ్యాఖ్యానించారు. తనకు జీవితంలో నిలబడే ధైర్యాన్నిచ్చింది పుస్తకాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. తన తల్లిదండ్రుల వల్ల పుస్తక పఠనం అలవాటైందని, ₹1 ఇవ్వడానికి ఆలోచించను కానీ పుస్తకం ఇచ్చేందుకు ఆలోచిస్తానని చెప్పుకొచ్చారు. విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో పుస్తక మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. పుస్తక మహోత్సవాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. విజయవాడ పుస్తక మహోత్సవ సొసైటీ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చెరుకూరి రామోజీరావు సాహిత్య వేదికపై ఏర్పాటు చేసిన సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. పుస్తకం కావాలంటే తన సంపద ఇచ్చినంత మదన పడతానని పవన్ కళ్యాణ్ అన్నారు. కొందరు పుస్తకాలు అడిగితే కొనిస్తా గానీ తన వద్ద ఉన్న పుస్తకాలు ఇవ్వనని చెప్పారు. పుస్తక పఠనం లేకపోతే జీవితంలో ఏమయ్యేవాడినో అనిపిస్తోందని, తాను కోరుకుంటున్న చదువు పుస్తకాల్లో లేదని వ్యాఖ్యానించారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ పాఠశాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి నేర్చుకున్నారని అన్నారు. ఠాగూర్ ప్రేరణతో ఇంట్లో పూల మొక్కలు చూస్తూ పుస్తకాలు చదివానని చెప్పారు. డబ్బులు ₹1,00,00,000 ఇచ్చేయడానికి ఆలోచించను కానీ ఒక పుస్తకం ఇవ్వాలంటే చాలా ఆలోచిస్తాను. అంటే పుస్తకాన్ని ఇవ్వాలి అంటే నిజంగా నా సంపదను ఇచ్చేసి, అంటే నా కర్ణుడి కవచకుండలాలు ఎలా కోసేస్తే బాధపడతాడో నాకు తెలియదు, కానీ నా పుస్తకం ఇవ్వాలంటే మటుకు చాలా కింద మీద పడిపోతాను. ఇవ్వాలి. అందుకని ఏంటంటే కొంతమంది అడిగినప్పుడు, ఈవెన్ నా పిల్లలు అడిగినప్పుడు కూడా వాళ్ళకి కావాలని ఇంకో కాపీ కొనిచ్చిస్తాను తప్ప నా పుస్తకాలు ఇవ్వడానికి ఇబ్బంది పడతాను. అంత మమకారం నాకు పుస్తకాలు. ఎందుకు ఇంత మమకారం అంటే, నా జీవితంలో ఎప్పుడు కూడా పుస్తకాలు అనేది, పుస్తక పఠనం లేకపోతే నేను ఏమైపోయావని అనిపిస్తాను. నేను ఇంటర్వ్యూని కూడా ఎందుకు మధ్యలో ఆపేశానంటే చదువుకోలేక కాదు, మార్క్స్ తెచ్చుకోలేక కాదు, బాగా చదివేవాడిని. కానీ ఎందుకంటే నేను కోరుకుంటున్న చదువు పుస్తకాల్లో లేదు, నాకు క్లాస్ రూమ్లో లేదు. అందుకు నేను ఠాగూర్ గారి ప్రేరణతో, రవీంద్రనాథ్ ఠాగూర్ స్కూల్కి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చొని నేర్చుకున్నారంటే అది నేను కూడా ప్రేరణ తీసుకొని ఆయనలాగే చెట్లు, చేమలు, మొక్కలు చూస్తాం. మన దగ్గరికి అంత లగ్జరీ లేదు, పెద్ద ఉద్యానవనాలు లేవు. మాకున్న 2 రోజా మొక్కలతో కుండీలను చూస్తాం. పుస్తకాలు పెట్టుకొని, క్లాస్ పుస్తకాలు పెట్టుకుని రోజా పువ్వులను చూస్తూ ఉండిపోయాడు. ఎట్లాగే ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతాం కదా ఖచ్చితంగా, అలా చూస్తూ ఉంటాం. సో ఇట్లాగా చాలా ఇవన్నీ చూస్తూ నాకు బలం ఇచ్చింది. ఎందుకంటే నాకు స్వతంత్రంగా నేను నేర్చుకోగలను, నాకు అధ్యాపకులు అవసరం లేదు, నాకు ఏమి కావాలో నేను నేర్చుకోగలను. అది సైన్స్ కానీ, సోషల్ సైన్సెస్ కానీ, పాలిటిక్స్ కానీ, హిస్టరీ కానీ, నాకు వేరే టీచర్ అవసరం లేదనిపించింది. అందుకని నేను నా చదువు ఇంటర్లో వదిలేసి నేను చదవటం నేర్చుకున్నాను. నేను చదువు ఇంటర్ ఆపేశాను కానీ చదవటం ఎప్పుడు ఆపలేదు నేను ఈ రోజు. నాకు అంటే ఓడిపోయినా ఎందుకు శక్తి ఉంటుంది, ఓటమిలో కూడా ఎందుకు శక్తి ఉంటుంది అంటే, ఇందాక చెప్పాను కదా, బుక్స్ ఆర్ ద ట్రైనింగ్ వెయిట్స్ ఆఫ్ అవర్ మైండ్ అని. చదవటం వల్ల మనకి మానసిక శక్తి చాలా బలపడుతుంది. రెవెన్యూ సమస్యలు పరిష్కరించడంలో ప్రజల సంతృప్తి చాలా ముఖ్యమని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు.
రెవెన్యూ సదస్సుల్లో అర్జీల పరిష్కారంపై ప్రజలు సంతృప్తిగా లేరని, ఇప్పటివరకు పరిష్కరించిన అర్జీల్లో సగం మంది ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని తెలిపారు. ప్రజల అర్జీలను పరిష్కరించడంలో మొక్కుబడిగా పనిచేయడం మానుకోవాలని అధికారులకు హితవు పలికారు. మంగళగిరి సీసీఎల్ఏ కార్యాలయంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధ్యక్షతన ప్రాంతీయ రెవెన్యూ సదస్సు నిర్వహించారు. 12 జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో మంత్రి సమావేశమయ్యారు. సమావేశానికి ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు, ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, కామినేని శ్రీనివాస్, వసంత కృష్ణ ప్రసాద్, ఎమ్మెల్సీ రామరాజు, రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా, సీసీఎల్ఏ జయలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలు పరిష్కరించడంలో ప్రజల సంతృప్తి చాలా ముఖ్యమని అన్నారు. రెవెన్యూ సదస్సుల్లో అర్జీల పరిష్కారంపై ప్రజలు సంతృప్తిగా లేరని, ఇప్పటి వరకు పరిష్కరించిన అర్జీలో సగం మంది ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని తెలియజేశారు. ప్రజల అర్జీలను పరిష్కరించడంలో మొక్కుబడిగా పనిచేయడం మానుకోవాలని అధికారులకు హితవు పలికారు. ఇప్పటి వరకు పరిష్కరించిన అర్జీల్లో సగం మంది ప్రజలు అసంతృప్తిగా ఉన్నారన్నారు. 2016లో అసెంబ్లీలో తాను ప్రస్తావించిన 22A సమస్యలకే ఇంతవరకు అధికారులు పరిష్కారం చూపలేకపోయారన్నారు. ప్రజల అర్జీలను పరిష్కరించడంలో మొక్కుబడిగా పనిచేయడం మానుకోవాలన్నారు. పరిష్కరించగలిగిన అర్జీలను కూడా సకాలంలో పరిష్కరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపైన సీఎం చంద్రబాబు చాలా సీరియస్గా ఉన్నారని తెలిపారు. పరిష్కరించిన అర్జీలపై ప్రజలు ఎంత మేరకు సంతృప్తిగా ఉన్నారనే విషయంపై జిల్లా స్థాయిలోనూ అర్జీదారుల నుండి ఫీడ్బ్యాక్ తీసుకోవాలని సూచించారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా మాట్లాడుతూ రెవెన్యూ శాఖ పనితీరుపై అసంతృప్తి చాలా ఉందన్నారు. రెవెన్యూ శాఖకి ప్రస్తుతం సర్జరీ అవసరమని చెప్పారు. రెవెన్యూ ఉద్యోగులు థ్రెడ్మిల్ పైన పరిగెడుతున్నట్లు ఉంది, అక్కడే ఉంటున్నారు, గమ్యం చేరడం లేదని పేర్కొన్నారు. పెద్దలు చెప్పినట్టుగా డిపెండ్ ఎక్కువగా ఈవెన్ సీఎం నుంచి అయితే వాళ్ళు మానిటర్ చేస్తారో వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే మనం చేసినటువంటి రిడ్రెస్ట్ 20,000లో 10th రెవెన్యూ రీసర్వే అవ్వచ్చు, మన గ్రామ రీసర్వే అవ్వచ్చు, లేకపోతే సదస్సులు అవ్వచ్చు, లేకపోతే న్యాయం చేయగలుగుతామో ఆ నంబర్కి న్యాయం జరుగుతుంది అన్నప్పుడు మనం తప్పకుండా మనం తగ్గి చేసే విధంగా మనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి దాంతో పాటు ఎందుకంటే సిటిజన్ సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్, అది ఎక్కువగా ల్యాక్ అవుతా ఉంది. దాన్ని కూడా క్లియర్ చెప్పారు. డెఫినెట్గా ఇఫ్ యూ స్పెండ్ సమ్ క్వాలిటీ టైం ఆన్ పర్టికులర్ సబ్జెక్ట్ అవన్నీ కూడా తప్పకుండా మనం సాల్వ్ చేయగలం. దగ్గర కమిటీ లాగా వేసుకోండి, అందరూ కూర్చోండి, మాట్లాడండి. ఈ సంబంధించిన 3 గ్రామాలకు సంబంధించిన భూములన్నీ కూడా 22Aలో పెట్టారు. అసెంబ్లీలో అడిగారు 1490 నాట్ టాకింగ్ అబౌట్ అన్నీ కూడా. అలాగే దాంట్లో భాగంగా ప్రజాప్రతినిధులు అలాగే అధికారులందరూ కూడా ఇట్లా బొడమేరు వరద నియంత్రణపై విజయవాడ ఇరిగేషన్ క్యాంపు కార్యాలయంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, నారాయణ సమీక్ష నిర్వహించారు. ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయిప్రసాద్, మున్సిపల్ శాఖ సెక్రటరీ కన్నబాబు, సిఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఇరిగేషన్ ఈఎన్డి వెంకటేశ్వరరావు, ఇరిగేషన్, మున్సిపల్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, సర్వే అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సమగ్ర నివేదిక అందించేలా ఆయా శాఖల అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు. గతంలో వారు చేసిన తప్పులు పునరావృతం కాకుండా ఇరిగేషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, రెవెన్యూ శాఖలు ఇప్పటికే 4 సార్లు సమీక్షలు చేసి నేడు భవిష్యత్ ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. శ్రీ విద్యపై ప్రప్రథమంగా గలమెత్తిన ఉద్యమకారిణి, ఆదర్శ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా ఆమెకు ఘన నివాళులు అర్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి, అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమించిన సావిత్రిబాయి స్ఫూర్తి మనకు ఆదర్శమన్నారు. ఆనాటి కట్టుబాట్లను కాదని 1848లోనే సావిత్రిబాయి పూలే పూణేలో మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించడం అనేది అసామాన్య విషయమన్నారు. ఆనాటి ఆమె చొరవ తెలుగుదేశం పార్టీ మహిళా సాధికారత సిద్ధాంతానికి ఆలంబనగా మారి మహిళా రిజర్వేషన్లకు దారితీసిన విషయం తెలిసిందేనన్నారు. కులమత భేదాలకు అతీతంగా సమాజం కోసం తప్పించిన సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మరొక్క మారు ఘన నివాళి అర్పిస్తున్నానని అన్నారు. ముందస్తుగా క్యాన్సర్ గుర్తించి మరణాలు తగ్గించే లక్ష్యంతో జిల్లాలో ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించే వాహనాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. క్యాన్సర్ నిర్ధారణ అయిన వారికి తక్షణమే చికిత్స అందించేందుకు ఈ వాహనం ఉపయోగకరంగా ఉంటుందని ఆయన తెలిపారు. కృష్ణా జిల్లాలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ జరిపే వాహనాన్ని మంగళగిరిలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఎంపీ వల్లభనేని బాలశౌరి చొరవతో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్
2 కోట్ల రూపాయల వ్యయంతో ఈ వాహనాన్ని సమకూర్చడం ముదావహమన్నారు. ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ ఈ వాహనం కృష్ణా జిల్లా పరిధిలో 7 నియోజకవర్గాల్లోని ప్రజలకు సేవలు అందించనుందన్నారు. మహిళలు క్యాన్సర్ లక్షణాలు గుర్తించేందుకు వీలుగా దీనిలో ఏర్పాట్లు ఉన్నాయన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కేటాయించిన తేదీల్లో ఈ వాహనం తిరుగుతుందన్నారు. ముందస్తుగానే క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తే జిల్లాలో ఏడాదికి 40,000 క్యాన్సర్ రోగుల మరణాలను నివారించే అవకాశం ఉంటుందని బాలశౌరి తెలిపారు. ఈ సందర్భంగా బెల్ సంస్థను ఎంపీ బాలశౌరిని పవన్ కళ్యాణ్ అభినందించారు. మంత్రి కొల్లు రవీంద్ర, మండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, వర్ల కుమార్ రాజా, కాగిత కృష్ణప్రసాద్, వెనిగండ రాము, కలెక్టర్ బాలాజీ, మెడికల్ డెవలప్మెంట్ సర్వీసెస్ కార్పొరేషన్ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, జనసేన నేతలు పాల్గొన్నారు. విశాఖ, విజయవాడలో మెట్రో ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. విజయవాడలో 66, విశాఖలో 76.90 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ ప్రాజెక్టులు చేపట్టేందుకు ఇప్పటికే డిపిఆర్లను ప్రభుత్వం ఆమోదించింది. విశాఖ, విజయవాడలో చేపట్టే మెట్రో రైల్ ప్రాజెక్టులలో డబుల్ డెక్కర్ విధానం అమలు చేయాలని నిర్ణయించారు. జాతీయ రహదారి చోట్ల డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో ప్రాజెక్టును నిర్మించాలని ప్రతిపాదించారు. విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. 66 కిలోమీటర్ల మేర విజయవాడ మెట్రో, 76.90 కిలోమీటర్ల మేర విశాఖ మెట్రో ప్రాజెక్టులు చేపట్టేందుకు ఇప్పటికే డిపిఆర్లు ఆమోదించారు. ఈ ప్రాజెక్టులకు నిధుల అంశంపై నిన్న సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. మెట్రో ఎండీ రామకృష్ణారెడ్డి ప్రెజెంటేషన్ ద్వారా మెట్రో ప్రాజెక్టు స్థితిగతులను వివరించారు. 2017లో వచ్చిన కొత్త మెట్రో పాలసీ ప్రకారం మన రాష్ట్రంలో చేపట్టే ప్రాజెక్టులకు ఫండింగ్ మోడల్స్ పై ముఖ్యమంత్రి చర్చించారు. 2017 వరకు 100% నిధులు కేంద్రం భరించే విధానం లేదు. అయితే 2017 పాలసీ ప్రకారం 100% ఈక్విటీ కేంద్రమే చెల్లిస్తూ కోల్కతాలో 16 కిలోమీటర్ల మేర ప్రాజెక్టు చేపట్టారు. 8,565 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు చేపట్టారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, రైల్వే శాఖలు కోల్కతా ప్రాజెక్టును చేపట్టాయి. ఇదే తరహాలో ఏపీలో కూడా మెట్రో ప్రాజెక్టులు చేపట్టే అంశంపై కేంద్రంతో చర్చించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో కూడా రాష్ట్రానికి మెట్రో ప్రాజెక్టు ఉందని సీఎం అన్నారు. ఆ చట్ట ప్రకారమైనా లేకపోతే 2017 మెట్రో పాలసీ ద్వారానైనా కేంద్ర సాయం చేయాలన్నారు. ఈ మేరకు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. విశాఖ, విజయవాడలో చేపట్టే మెట్రో ప్రాజెక్టులో డబుల్ డెక్కర్ విధానం అమలు చేయబోతున్నారు. హైవే ఉన్న చోట్ల డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో ప్రాజెక్టును నిర్మిస్తారు. ఈ విధానంలో కింద రోడ్డు, దానిపైన ఫ్లైఓవర్, ఆపైన మెట్రో వస్తుంది. విశాఖలో మొదటి స్టేజ్లో చేపట్టే మధురవాడ నుంచి తాడిచెట్లపాలెం వరకు 15 కిలోమీటర్లు, గాజువాక నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ వరకు 4 కిలోమీటర్లు డబుల్ డెక్కర్ మోడల్లో మెట్రో నిర్మించనున్నారు. అలాగే విజయవాడలో రాంవరప్పాడు రింగ్ నుంచి నెడుమానూరు వరకు 4.7 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో నిర్మాణం చేపడతారు. ఇప్పటికే ఈ తరహా మోడళ్లు పలు నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మన రాష్ట్రంలోనూ ఈ తరహా నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ వరుసగా అమలు చేస్తూ వస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం మరో 2 పథకాలను త్వరలోనే అమలు చేయబోతుంది. వచ్చే విద్యా సంవత్సరం మొదలయ్యే జూన్లోగా తల్లికి వందనం అమలు చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు ప్రతి ఇంట్లో పాఠశాలలకు వెళ్లే పిల్లలు ఎంతమంది ఉంటే అందరికీ పథకాన్ని వర్తింపజేద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పీఎం కిసాన్ కింద ఇదివరకు ఇస్తున్న 6,000ను కేంద్ర ప్రభుత్వం 10,000కు పెంచిందని, దానికి రాష్ట్ర ప్రభుత్వం 10,000 కలిపి మొత్తం 20,000 ఇవ్వాలని నిర్ణయించారు. వచ్చే విద్యా సంవత్సరం మొదలయ్యే జూన్లోగా తల్లికి వందనం అమలు చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు ప్రతి ఇంట్లో పాఠశాలలకు వెళ్లే పిల్లలు ఎంతమంది ఉంటే అందరికీ పథకాన్ని వర్తింపచేద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలియజేశారు. ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున ఇస్తారు. రైతులకు ఏడాదికి 20,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందజేసే అన్నదాత సుఖీభవ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద ఎప్పుడు నిధులు విడుదల చేస్తే అప్పుడు అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం జరిగిన మంత్రిమండలి సమావేశం నిర్ణయించింది. పీఎం కిసాన్ కింద ఇదివరకు ఇస్తున్న 6,000 రూపాయలను కేంద్ర ప్రభుత్వం 10,000 రూపాయలకు పెంచిందని, దానికి రాష్ట్ర ప్రభుత్వం 10,000 రూపాయలు కలిపి మొత్తం 20,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. పీఎం కిసాన్ నిధుల్ని కేంద్ర ప్రభుత్వం 3 విడతలుగా విడుదల చేస్తోంది. కేంద్రం ఒక్కో విడతలో ఎంత మొత్తం విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా అంతే మొత్తం ఇవ్వనుంది. ఎన్నికల హామీల్లో భాగంగా తదుపరి మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయాలా, మిగతా పథకాల అన్న అంశంపై ముఖ్యమంత్రి మంత్రుల అభిప్రాయం కోరారు. ఎక్కువ మంది తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలపై మొగ్గు చూపారు.
మత్స్యకారులకు వేట విరామ సమయంలో గతంలో ఇస్తున్న 10,000 రూపాయల సాయాన్ని 20,000 రూపాయలకు పెంచి ఇస్తామన్న హామీని ఏప్రిల్లో అమలు చేయనున్నారు. ఈసారి వేట విరామం ప్రారంభమయ్యే నాటికే సాయం అందజేయాలని నిర్ణయించారు. మెగా డిఎస్సి కింద ఉపాధ్యాయుల నియామక ప్రక్రియను వచ్చే విద్యా సంవత్సరంలోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని విద్యాశాఖ మంత్రి లోకేష్ కోరారు. కళాశాలల యాజమాన్యాలకు భరోసానిచ్చేలా మొదట కొంత మొత్తం చొప్పున విడుదల చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. యాజమాన్యాలు విద్యార్థుల్ని ఇబ్బంది పెట్టకుండా చూడాల్సిందిగా జిల్లా కలెక్టర్లను ఆదేశించాలని ముఖ్యమంత్రి అన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 199 అన్న క్యాంటీన్లు ప్రారంభించామని, దీపం పథకం కింద ఏటా 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని, పింఛన్లు 4,000 రూపాయలకు పెంచి 64 లక్షల మందికి ఇస్తున్నామని మెగా డిఎస్సి ప్రకటించామని చంద్రబాబు తెలియజేశారు. జిల్లాలో విస్తృత ప్రజా ప్రయోజనాలతో ముడిపడిన ప్రాజెక్టులపై ప్రత్యేక చొరవ చూపాలని, ఇందుకు సమన్వయ శాఖల అధికారులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష అన్నారు. రైల్వేతో సంబంధం ఉన్న పనుల పూర్తికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అమృత్ భారత్ పథకం కింద నిధులు మంజూరు తదితరాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న పనులు, భవిష్యత్తు ప్రాజెక్టులు, వాటిని చేపట్టే సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా తీసుకోవాల్సిన చర్యలపై విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, రెవెన్యూ, దక్షిణ మధ్య రైల్వే, ఎన్హెచ్ఏఐ, జలవనరుల అభివృద్ధి, డ్రైన్లు, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్, గ్రామీణ, నీటి సరఫరా తదితర శాఖల అధికారులతో నిన్న సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా మంజూరైన పనులు, వాటిలో పురోగతి, భవిష్యత్తులో చేపట్టే పనులు తదితరాలపై సమీక్షించారు. వివిధ పనులకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదికలను త్వరితగతిన రూపొందించాలని, ఇందుకు అవసరమైన ఉమ్మడి తనిఖీల ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. గుణదల రైల్వే ఓవర్ బ్రిడ్జ్, సింగ్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్, వాంబే కాలనీ వద్ద డబుల్ లైన్ రైల్వే అండర్ బ్రిడ్జ్, మధురానగర్ పప్పుల మిల్లు వద్ద డబుల్ లైన్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ తదితరాలపై సమావేశంలో చర్చించారు. తిరువూరు పట్టణంలోని అంతర్గత రహదారుల మరమ్మతుల పనులపైన చర్చించి సాంకేతిక అంశాల పరిష్కారానికి తగిన చొరవ చూపాలన్నారు. జగ్గయ్యపేట, నందిగామ పట్టణాలకు తాగునీటి సరఫరాతో వివిధ తాగునీటి పథకాలకు సంబంధించిన మరమ్మతులపైన దృష్టి పెట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అవసరమైన ప్రతిపాదనలు, డిపిఆర్లు రూపొందించాలని గ్రామీణ నీటి సరఫరా అధికారులకు సూచించారు. అదేవిధంగా వెలగలేరు వద్ద హెడ్ రెగ్యులేటరీ గేట్స్ రీప్లేస్మెంట్, జీ కొండూరు తారకరామ ఎత్తిపోతల పథకానికి మోటార్లు సమకూర్చే అంశంపైన ఇరిగేషన్ అధికారులకు సూచనలు చేశారు. తన ఇంటిని తక్కువ ధరకు విక్రయించాలని సమీపంలో ఉన్న కొంతమంది వ్యక్తులు తరచుగా తమ ఇంటిపై దాడి చేస్తున్నారని మానేపల్లి లక్ష్మణరాజు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడిన బాధితుడు, గత సంవత్సరం నవంబర్ నెలలో తన ఇంటిపై దాడి చేసిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోకుండా తనపై కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి ఇష్టం వచ్చిన రీతిలో కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ చూపి న్యాయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. వీళ్ళందరూ కలిసి మమ్మల్ని అటాక్ చేస్తానండి. దేనికి అంటే ఒక 3.5 సంవత్సరాల క్రితం ఏమైంది, మా దగ్గరికి వచ్చాయండి ఆ లాయర్ అని అతను, ఆశప్ ఈశ్వర్ వచ్చి, ఏమండి మీరు ఉండట్లేదు కదా, ఖాళీగా ఉంది కదా అంటే, కరోనా వల్ల ఖాళీ అయిందండి, 2 సంవత్సరాలు ఖాళీగా ఉంది, మేము వచ్చేస్తున్నాము అని చెప్పాం. లేదండి మీకు అక్కడ లేకపోతే మీరు ఫారెన్ వెళ్ళిపోతా అన్నారు, ₹1 కోటి ఇచ్చేయండి, ఇక్కడ 1.5 కోటి ఉంది అన్నాడు. మేము అమ్మదలుచుకోలేదని చెప్పాం. సరే మేము ఎంక్వైరీ చేసాం, అసలు ఏంటి అసలు పరిస్థితి ఎలా ఉందంటే, ఇక్కడ 3.5 కోట్లు ఉంది మా స్థలం, 3.5 కోట్లు ఆ రోజు కరోనా టైంలో 3 నుంచి 3.5 కోట్లు జరుగుతుందండి ఈ సందులో, మీ బిల్డింగ్ 3.5 కోట్లు చేస్తుందండి అన్నారు. మేము అసలు అది వదిలేసాం, ఇంకా అబ్బాయిని మాట్లాడలేదు. మళ్ళీ మేము వచ్చిన తర్వాత మా ఇంట్లోకి మేము ఫస్ట్ ఫ్లోర్కి వచ్చిన తర్వాత బిల్డింగ్ మొత్తం అద్దెకి ఇచ్చాం. ఇదివరకు నాకు కానీ నేను అది చేయదలుచుకోలేదండి. నేను ఒకటే విన్నపం, పోలీసు వారి మీద శిక్ష, పోలీసు వారికి ఫస్ట్ శిక్ష పడాల్సిందే. 12 మంది ప్లస్ 8 మంది 20 మంది 21 మంది మీద శిక్ష పడాల్సిందే. వాళ్ళు డ్యూటీ సరిగ్గా చేయలేదు కాబట్టి ఆ రోజు సెప్టెంబర్ నాడు డ్యూటీ సరిగ్గా చేస్తుంటే ఇంతవరకు వచ్చేది కాదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.